ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ 1 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ యొక్క విలువ ఎంత అని అడిగారు. మనకి ఇచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ సి మైనస్ 1. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 2c మైనస్ 2. కొన్ని టైప్ తీసుకోండి. ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ 2a 2ని 1 ప్లస్ 1గా స్ప్లిట్ చేద్దాం. సో ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ మైనస్ 2a ప్లస్ 1 సి స్క్వేర్ మైనస్ 2c ప్లస్ 1 అంటే ఇది ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. వాస్తవ సంఖ్యల యొక్క వర్గాలు మొత్తం 0 అయితే ప్రతి పదం కూడా 0 అవుతుంది. సో ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, సి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అంటే అర్థం ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1. బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిందంటే అర్థం బి ఈజ్ ఈక్వల్ టు 0. సి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సి మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో సి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0, సి ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ప్రశ్నలో అడిగింది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 cube plus 0 plus 1 cube, that is equal to 1 plus 1 is equal to 2. So a cube plus b cube plus c cube is equal to 2. Second option is the right answer. 50 సెంటీమీటర్ల పొడవు మరియు 22 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకార కాగితం దాని వెడల్పు వెంబడి మడవడం వల్ల స్తూపంగా ఏర్పడింది. అయితే ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగారండి. దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క పొడవు లెంగ్త్ వచ్చేసరికి మనకి 50 సెంటీమీటర్స్, వెడల్పు వచ్చేసరికి 22 సెంటీమీటర్స్. అయితే వెడల్పు వెంబడి మడవడం వల్ల స్తూపంగా తయారైంది అన్నారు. సో స్తూపం యొక్క భూపరిధి దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క వెడల్పుకి సమానం. 2 pi r is equal to 22 centimeters. 2 into 22 by 7 into r is equal to 22. So r is equal to 22 into 1 by 2 into 7 by 22. 22 get cancelled. R is equal to 7 by 2. హైట్ అనేది దీర్ఘచతురస్రాకార కాగితం యొక్క పొడవు అవుతుంది. హైట్ ఆఫ్ ది సిలిండర్ h is equal to 50 centimeters. మనకి ప్రశ్నలో అడిగింది ఆ స్తూపం యొక్క ఘనపరిమాణం ఎంత అని అడిగారు. స్తూపం యొక్క ఘనపరిమాణం v is equal to pi r square h. సో 22 by 7 ఇంటూ r వాల్యూ మనకి 7 by 2 వచ్చింది. 7 by 2 ఇంటూ 7 by 2 ఇంటూ h వాల్యూ 50. 7 గెట్ క్యాన్సిల్డ్. 2 11 22 2 3.5 7. సో 11 ఇంటూ 3.5 38.5 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ టు 1925 సెంటీమీటర్ క్యూబ్. సో స్తూపం యొక్క ఘనపరిమాణం 1925 ఘన సెంటీమీటర్లు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. The circumference of the base of a conical tent of height 8 meters is 32 pi meters. Find its curved surface area in square meters.
శంకు ఆకార గుడారం యొక్క ఎత్తు 8 మీటర్లు ఇచ్చారు. భూపరిధి 32 మీటర్లు. సర్కంఫరెన్స్ ఆఫ్ ది కోన్. హైట్ ఆఫ్ ది కోన్ h is equal to 8 meters. Circumference of the cone c is equal to 2 pi r is equal to 32 pi meters. pi get cancelled, 2 16 32. So radius of the cone r is equal to 16 meters. Height of the cone ఏమో 8 meters, radius of the cone 16 meters. Slant height L is equal to square root of r square plus h square. That is equal to 16 square plus 8 square. 16 square అంటే 256, 8 square 64. యాడ్ చేస్తే 320. 320 మనం 64 into 5 అని రాదు. √64 into √5. √64 అంటే 8 into √5. 8 meters. Slant height L is equal to 8 meters. మనకు అడిగిందే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. CSE of the cone is equal to pi RL. Curved surface area of the cone is equal to pi RL. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. pi R ఏమో 16, L ఏమో 8 సో 16 into 8 128 √5 into pi స్క్వేర్ మీటర్స్. సో శంకు ఆకార గుడారం యొక్క వక్రతల వైశాల్యము 128 √5 చదరపు యూనిట్లు. సో చదరపు మీటర్లు. సో 4th ఆప్షన్ is the right answer. పద్మ ఇంటి నుంచి స్కూల్కి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినా 20 నిమిషాలు ఆలస్యం అవుతుంది. కానీ 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 15 నిమిషాలు ముందు చేరుతుంది. అయితే ఇంటి నుంచి స్కూల్కి మధ్య దూరం ఎంత అని అడిగారు. పద్మ ఇంటి నుంచి స్కూల్కి 3 kilometers వేగంతో అంటే స్పీడ్ S1 is equal to 3 kilometers per hour. టైమ్ 20 minutes. స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు S2 వేగం 4 kilometers per hour. టైమ్ 15 minutes. అయితే పద్మ ఇంటి దగ్గర నుంచి స్కూల్కి గల మధ్య దూరం D is equal to ఎంత అని అడిగారు. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు డిస్టెన్స్ D is equal to S1 into S2 product of the speeds by difference of the speeds into time T1 plus T2 by నిమిషాల్లో ఇచ్చినప్పుడు by 60 వేస్తాం. నిమిషాల్లో ఇవ్వకపోతే by 60 వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ S1 3, S2 4 by S1 minus S2 modulus of 3 minus 4 into T1 20 minutes, T2 15 minutes by 60. సింప్లిఫై చేద్దాం. 12 by 3 minus 4 అంటే -1 modulus of -1 అంటే 1. 12 by 1 into 20 plus 50 35 by 60. 12 5 60, 5 7 35. సో పద్మ ఇంటి నుంచి స్కూల్కి గల దూరము 7 kilometers. సో ఫస్ట్ ఆప్షన్ is the right answer. If x plus 1 by x is equal to 2 root 10 where x greater than 1, then the value of x cube minus 1 by x cube is equal to how much అని అడిగారు. x plus 1 by x is equal to 2 root 10 మనకి ఇచ్చిన వాల్యూ. If x plus 1 by x is equal to a, then x cube minus 1 by x cube is equal to
a square minus 4 into a square minus 1. Here a is equal to 2 root 10. Value substitute చేద్దాం. X cube minus 1 by x cube is equal to 2 root 10 whole square minus 4 into 2 root 10 whole square minus 1. That is equal 2 root 10 whole square అంటే 40. 40 minus 4 into 40 minus 1. 36 into 39. 36 into 39 is equal to 234. So, second option is the right answer. If x square plus y square is equal to 280 and xy is equal to 120, then find the value of x minus y by x plus y. X minus y by x plus y. Root over x minus y whole square by x plus y whole square and half. Root a square is equal to a. కాబట్టి ఎక్స్ మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై మనం రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసాం. ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ మరియు xy వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 280. So 280 minus 2 into xy value 120 by 280 plus 2 into 120. 280 minus 240 by 280 plus 240. Root over 40 by 520. 0 0 get cancelled. 4 1 ja 4 13 ja. So root over 1 by 13. That is equal to 1 by root over 13. So first option is the right answer. 9.6 యూనిట్లు వ్యాసార్థంగా కలిగిన సెక్టార్ కేంద్ర కోణం 75 డిగ్రీలు అయితే దాని చాపం పొడవు ఎంత అని అడిగారండి. సెక్టార్ యొక్క వ్యాసార్థం 9.6 యూనిట్స్ ఇచ్చారు. కేంద్ర కోణం 75 ఇచ్చారు, 75 డిగ్రీలు అయితే లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారండి. సెక్టర్ వ్యాసార్థం రేడియస్ ఆఫ్ ది sector R is equal to 9.6 units. 96 by 10 and రాద్దాం. 96 by 10 units. కోణం కేంద్ర కోణం x డిగ్రీలు is equal to 75 degrees. Length of the arc సెక్టర్ చాపం పొడవు L is equal to x by 360 into 2 pi r. వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. 75 by 360 into 2 into pi into r వాల్యూ 96 by 10. 2 5 10, 5 15 75, 15 24 360, 24 4 96. So that is equal to 4 pi. Length of the arc is equal to 4 pi units. Second option is the right answer. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం 50 చదరపు సెంటీమీటర్లు అయితే దాని కర్ణం కొలత ఎంత అని అడిగారు. లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క భుజం ఏ అనుకున్నట్లయితే కర్ణం h ఈజ్ ఈక్వల్ టు √2 into a అవుతుంది.
లంబకోణ సమద్విబాహు త్రిభుజ యొక్క వైశాల్యం హాఫ్ ఏ స్క్వేర్. కర్ణం కొలత ఇచ్చినప్పుడు లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం h²/4² యూనిట్స్ అవుతుంది. h²/4 వాల్యూ మనకి లెక్కలో 50 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చింది. సో h² 200. హైపోటెనస్ h √200. 2 into 100 అని రాదు. సో √2 into √100. 10√2 centimeters. Length of the hypotenuse h is equal to 10√2 centimeters. Third option is the right answer. X power x is equal to 2 power 24 అయితే x విలువ ఎంత అని అడిగారండి. X power x is equal to 2 power 24. ఇక్కడ బేస్ ఎక్స్ ఎక్స్పోనెంట్ ఎక్స్ అని, ఇక్కడ బేస్ ఏమో 2 ఉంది, ఎక్స్పోనెంట్ ఏమో 24. సో ఇటువైపు కూడా మనం బేసు ఎక్స్పోనెంట్ ఈక్వల్గా ఉండేలాగా రాయాలి. సో 2 power 24ని 2 power 3 into 8 అని రాద్దాం. a to the power of mn is equal to a power m whole power n. సో 2 power 3 into 8ని 2 cube whole power 8 అని రాద్దాం. రాసినట్లయితే 2 cube అంటే 8 power 8. సో x power x is equal to మనకి 8 power 8 అయింది. సో x is equal to 8. Third option is the right answer. The difference between a discount of 25% and two successive discounts of 15% and 20% on a certain bill was 28 rupees. Find the amount of the bill. Two successive discounts. A 15%, B 20%. ఈ రెండు సక్సెసివ్ డిస్కౌంట్స్ని మనం సింగిల్ డిస్కౌంట్ కింద చేంజ్ చేస్తే A plus B minus AB/100%. సింగిల్ డిస్కౌంట్ కింద చేంజ్ చేద్దాం. A 15, B 20 minus 15 into 20/100. 25 is 100, 5 3 is 50. So 15 plus 20, 35 minus 3, 32%. 32%కి 25%కి డిఫరెన్స్ 28 రూపీస్ ఇచ్చేది. 32% minus 25% is equal to 28 rupees. 32 minus 25, 7% is equal to 28 rupees. అయితే 100%కి ఎంత? సో 100/7 into 28. 7 4లు 28, 4 into 100 400. సో 400 రూపీస్. రసీదు యొక్క సొమ్ము 400 రూపాయలు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు 11 అయితే n విలువ దేనికి సమానం అని అడిగారు. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n plus 1 into 2n plus 1/6. మనకి లెక్కలో వాల్యూ 11 అని ఇచ్చారు. సో n plus 1 into 2n plus 1/6 is equal to 11. సో n plus 1 into 2n plus 1 is equal to 66. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి -13/2 ఉంది. నేచురల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. రెండో ఆప్షన్ చూద్దాం. రెండో ఆప్షన్ 11 plus 1 into 2 into 11 plus 1. 11 plus 1 అంటే 12. 12 into 2 into 11, 22 plus 1 23. 23 into 12 276.
కానీ మనకు రావాల్సింది 66, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 5 + 1 ఇంటూ 2 × 5 + 1, 6 ఇంటూ 2 × 5 10, 10 + 1 11, 11 × 6 = 66. సో మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు 11 అయితే n విలువ 5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి 10 సహజ సంఖ్యల వర్గాల సగటు ఎంత అని అడిగారండి. మొదటి n సహజ సంఖ్యల వర్గాల సగటు n + 1 ఇంటూ 2n + 1/6. మనకి ఇక్కడ మొదటి 10 సహజ సంఖ్యలు అడిగారు కాబట్టి n ప్లేస్లో 10ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 + 1 ఇంటూ 2 × 10 + 1/6. 10 + 1 11, 2 × 10 20, 20 + 1 21/6. 6 3 18, పోతే 3 6 5 30. 3.5 × 11 38.5. సో మొదటి 10 సహజ సంఖ్యల యొక్క వర్గాల సగటు 38.5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వృత్తాకార పలకం యొక్క చుట్టుకొలత 88 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగారు. వృత్తాకార పలకం యొక్క చుట్టుకొలత వృత్త పరిధి C = 2πr. ఆ వాల్యూ మనకి 88 సెంటీమీటర్స్ ఇచ్చి రేడియస్ ఎంత అని అడిగారు. 2 × 22/7 × r = 88 సెంటీమీటర్. సో r = 88 × 7/2 × 22. 22 4 = 88, 2 2 = 4. So 2 × 7 14 centimeters. So radius of the circular plate is equal to 14 centimeters. Second option is the right answer. 2 మరియు 32 యొక్క అనుపాత మధ్యము ఎంత అని అడిగారండి. A, Bల అనుపాత మధ్యము మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ A and B is equal to √AB. మనకి ఇక్కడ 2, 32ల అనుపాత మధ్యము ఎంత అని అడిగారు. దట్ ఈజ్ ఈక్వల్ √2 × 32 √64. √64 is equal to 8. 2, 32ల అనుపాత మధ్యము 8. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A + B = 2C అయితే క్రింది వాటిలో ఏది సరి అయిన సమాసం అని అడిగారండి. A + B = 2C. మనకి ప్రతి ఆప్షన్లో కూడా A² + 2AC = B² + 2BC, A² - 2BC = B² - 2AC, A² + 2BC = B² + 2AC, A² - AC = B² - BC. ప్రతి ఆప్షన్లోనే ఈజ్వల్ గుర్తుకి ఎడమ చేతి స్టార్టింగ్ A² ఉంది, రైట్ సైడ్ ఏమో B² ఉందండి. ఆ B² ఇటువైపు తీసుకొచ్చినట్లయితే A² - B² అవుతుంది. అంటే A + B × A - B అనే ఫార్ములా. సో మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ A - Bతో మల్టిప్లై చేద్దాం. A + B × A - B = 2C × A - B. A + B × A - B, A² - B² is equal to 2C × A, 2AC, 2C × -B, -2BC. -2BCని ఇటైపు తీసుకొద్దాం, B² అటైపు తీసుకొద్దాం. A² + 2BC is equal to B² + 2AC. A² + 2BC is equal to B² + 2AC. అంటే థర్డ్ ఆప్షన్ సరి అయిన సమాసం.